పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళి డైరెక్ట్ గా దత్తపుత్రుడు అంటే చెంపసి ఇల్లు మంటదన్న నీకైతే కనుక ఇదే ముక్క మాట్లాడితే పక్కా 100% ఖచ్చితంగా కొడతాను నేనైతే. ఒక్కెట్టేడు చేస్తావు దెబ్బకి. ఆ కొట్టిన దెబ్బ జీవితకాలం మర్చిపోలేవన్నా నువ్వు అయితే కనుక. అలా కొడతాడు. ఈ వంకలు పెట్టడం, ఈ అహంకారం, ఈ పేర్లు పెట్టడం కాస్త తగ్గించుకోవాలి. నేను శుద్ధపోసం ఏం కాదు. అందరికీ నమస్తే అండి. అసెంబ్లీకి వెళ్ళాడు కానీ ప్రెస్ మీట్లు పెట్టి పనికిమాల సోళ్ళంతా చెప్తున్నాడండి. బడ్జెట్ పైన జగన్మోహన్ రెడ్డి రెండో ప్రెస్ మీట్. చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధాలు మాట్లాడడం ధర్మమేనా చంద్రబాబు నాయుడు గారు, ఇది పద్ధతేనా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మన క్యాంపు అంటే మన కొంపలో కూర్చొని ప్రెస్ మీట్ అని చెప్పి ప్రెస్ మీట్ లేదు బొక్కలేదు, ఎవడు ఉండడు. వీళ్ళ టీం తప్పితే ఎవడు ఉండడు. అదొక ప్రెస్ మీట్, రికార్డెడ్ ప్రెస్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నా వినిపిస్తాను చూడండి. ఎక్కడ 11 లక్షల కోట్లని ఒకసారి, 12.5 లక్షల కోట్లని మరోసారి, చివరకు 14 లక్షల కోట్లని చెప్పి దాన్ని ఎన్నికల నాటికల్లా 14 లక్షల కోట్లని చెప్పి దాన్ని తీసుకుని వెళ్ళి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ధర్మమేనా అని చెప్పి వెళ్ళొచ్చుగా అసెంబ్లీకి. ఇదే ముక్క మిగిలిన 10 మంది సభ్యులతో కలిసి అంటే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ అవర్లో అడుగుతావో లేదంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతావో వెళ్ళి అడగొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారిని. మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి గారు అక్కడే ఉంటారు. ప్రభుత్వాన్ని నేరుగా అడగడం మానేసి చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా అడగడం మానేసి నేను అసెంబ్లీకి పోను, నాకు మైక్ ఎవరు, ఇది ముందే వెళ్ళక ముందే వెళ్ళిన తర్వాత కదా మైక్ ఇచ్చారా ఇవ్వలేదా అని చెప్పేసి తెలిసేది. నేను 4 గోడల మధ్యన పెట్టి బంధించారు కదన్నా. నువ్వు అసెంబ్లీకి వెళ్తే రాష్ట్రం మొత్తం చూసుద్ది అసెంబ్లీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది, అంతేనా? లేదంటే నేను తలుపేసి చితకొట్టేస్తారా లోపలికి వెళ్ళగానే? అరే అసెంబ్లీ ఎల్లు, అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీలో మాట్లాడవచ్చు నువ్వు. అయ్యా గతంలో మీరు ఎలా ప్రచారం చేశారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఎంతే చూపించారు అని చెప్పేసి అక్కడ అడుగు, అక్కడ సమాధానం చెప్తారు. మన కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇగో రాష్ట్ర అప్పు ఎంత ఉంది, దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఉంది, ఎవడన్నా మాట్లాడాలనుకుంటే వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, ఎక్కడో కూర్చొని మాట్లాడితే మేము సమాధానం చెప్పాలని చెప్పాడు ఆయన. నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఉపయోగం ఏమీ లేదు. ఏదో మీ కార్యకర్తలకి కంటెంట్ కోసమనో లేదంటే ట్రోలింగ్ కోసం అని చెప్పి తప్పితే ఏమైనా ఉపయోగం ఉందా? అరే గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళడం అనేసి నేను ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వెళ్తాను లేదంటే నేను వెళ్ళను. 14-19 మధ్యన అలాగే చేసేది, నేను వెళ్ళను అన్నాడు అంతే. ఇప్పుడు అంతే, నేను వెళ్ళాడు ముందే నన్ను అవమానించేస్తారు, నాకు మైకోరని ముందే డిసైడ్ అయిపోతాడు. మన కొంపలో కూర్చొని ఒక ప్రెస్ మీట్ రికార్డెడ్ పొద్దున్న 10 స్టార్ట్ చేస్తారు. ఈ టైం అయింది, మాట్లాడు ఇంకా మాట్లాడు. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏ రకంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారు అనేది ఇంతకుముందు కూడా చూపిస్తుంది. అంటే వ్యవస్థీకృత నేను చూసి నేర్చుకోవాలా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేయాలి, ఎలా ప్రచారం చేయాలి అనేది నేను చూసి నేర్చుకోవాలన్నా. చెప్పమంటావా? చాలా చెప్పొచ్చు, 1 కాదు 2 కాదు, చాలా చెప్పొచ్చు. పింక్ డైమండ్ కాడి నుంచి తీసుకుంటే అన్న నువ్వు ముద్రించి పుస్తకం వేసావు కదన్నా. 6,17,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తినేశారు, ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. ఇదిగో నేను పుస్తకం వేయించాను, ఈ పుస్తకం రాష్ట్రం మొత్తం నేను పనిచేస్తాను, ప్రతి చోటకెళ్ళి చదివి వినిపించేస్తానని ప్రచారం చేసి బాబాయ్ గొడ్డల పోటు చంద్రబాబు నాయుడు గారు చేతిలో కత్తెట్టి మరీ ప్రచారం చేసాం. నీ పైన కోడి కత్తి దాడి నీకు నువ్వే చేయించుకుని అది కూడా చంద్రబాబు నాయుడు గారి పైన వేసేసే ప్రయత్నం చేసావు. 1-2 చెప్పుకుంటా పోతే కోకొల్లలు, 1 కాదు 2 కాదన్నా బొచ్చుడున్నా అలాంటి. 5 ఏళ్ళు అధికారంలో ఉండి నువ్వు చేసిన ఆరోపణల పైన ఏ రోజైనా సరే నిలబడి ఇదిగో నేను గతంలో ఈ ఆరోపణలు చేశాను, ఇదిగో వాస్తవాలు ఇదిగో అని ఏ రోజైనా చూపించే ప్రయత్నం చేసావా? అబద్ధానికి ప్యాంటు షర్ట్ ఎత్తే నువ్వన్నా అసలు వేరే ఆప్షన్ లేదు అందులో. తడింకో అవసరం లేదు, టక్మని చెప్పేచ్చు. జగన్మోహన్ రెడ్డి కనబడంటే అబద్ధం, నువ్వు వెళ్తా ఉంటే అబద్ధమే నడుచుకుంటే వెళ్ళిపోయింటే అడుగుతుంది. మాకైతే కనుక ఏ రోజైనా నిజం చెప్పావు నువ్వు? అసలు ఇన్నేళ్ళ నీ రాజకీయ జీవితంలో ఏ రోజైనా నిజం చెప్పావా? ఏ రోజు నిజం చెప్పలేదు కమ్మను. నోరు తెస్తే అన్ని పచ్చి అబద్ధాలే కదా. ఈ రోజు కూడా నీ ఎమ్మెల్యే అయ్యుండి ఒక మాజీ ముఖ్యమంత్రివి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా, అసెంబ్లీలో క్వశ్చన్ చేయకుండా నేను అసెంబ్లీకి వెళ్ళను, నన్ను అవమానిస్తారు, వెళ్తే కదండి తెలిసేది. ఒకవేళ అవమానిస్తే నువ్వు అంత తక్కువడవా? సింపతి మనం అక్కడ ప్లాన్ చేసేస్తాం కదా, ఆల్రెడీ రాష్ట్రం మొత్తం గగ్గులు పెట్టేసి ప్లాన్ చేస్తాం కదా, మా నాయకుని అవమానించేసారని చెప్పేసి అని. ఇల్లు వెళ్ళాడు, అక్కడికి వెళ్తే స్క్రిప్ట్ ఉండదు. ఇక్కడైతే మన స్క్రిప్ట్ రెడీ చేసుకొని ముందుగా ప్రిపేర్ అయిపోయి చదివేసుకొని ఆ తర్వాత మాట్లాడే అవకాశం ఉంది. అక్కడ అలా కాదు, అప్పటికప్పుడు మాట్లాడాలంటే మనం తడుకోవాలి. మనకంత సబ్జెక్ట్ అక్కడ నిల్లాయే ఇక్కడ కాబట్టి ఎన్ని ఎడిటింగ్లు చేసుకున్నా ఎన్ని కట్టలు చేసుకున్నా నడిచిపోతా ఉంటది. వాచ్ ఉందా? వాచ్లో చూడ టైం 3 గంటలకు అన్నారు కదా,
ఆ వాచ్లో టైం ఏమో ఏ 11 ఏ 12 అవుతుంది అక్కడ టైం. 1 కాదు 2 కాదు, అలా చాలా సందర్భాల్లో దొరికేసాడు. అసెంబ్లీకి వెళ్ళి ఉపన్యాసాలు పోతే అబద్ధాల గురించి అవాస్తవాల గురించి నువ్వు చెప్పమా. నువ్వు చేసేదే నువ్వు చెప్పేదే అన్ని పచ్చి అబద్ధాలు. కానీ నేరాలు చేసే వ్యవస్థ వీళ్ళకి మాత్రమే. అబ్బా పద్ధతి ప్రకారం ప్రచారంలో భాగంగా వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, OTV5. నీకు సాక్షి లేకుండా నువ్వు ఆ మాట అనాలా? ఇప్పుడు నీకు కానీ నీ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఏ మీడియా కానీ లేదంటే ఏ వార్తాపత్రిక కానీ లేకుండా అప్పుడు నువ్వు చెప్పాలా? అవునా? సాక్షి టీవీ మందనాయే, సాక్షి పత్రిక మందనాయే. అది కాకుండా పేటీఎం బ్యాచ్. నేను ఇందాక ఇప్పుడు ఒక పొద్దున అనుకుంటా ఒక వార్త చూసా. ఇంటూరు రవికరణ్ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు కదా, వాడికి సాక్షి నుంచి లెటర్ ఇప్పించి ఇది మీడియా రిపోర్టర్గా వాడిని డిజిటల్ కార్పొరేషన్ తీసుకొని వాడికి ప్రభుత్వ ఉద్యోగం అనే వాడికి నెలకు 73,000 75,000 జీతం, ప్రభుత్వం నుంచి నెలలా జీతం. మరి వాడు ఎలా విమర్శిస్తాడండి ప్రతిపక్షాన్ని? అలా ఒకరినిద్దరిని కాదు కొన్ని వందల మందిని జాయిన్ చేయించి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బూతులు తిట్టించిన గనుడు. ఇప్పుడు ప్రభుత్వ జీతం తీసుకుంటూ అంటే ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ జీతం తీసుకుంటూ రాజకీయాల గురించి మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అంటే అప్పుడు ప్రతిపక్షం కాబట్టి విమర్శించకూడదు. కేసులు పెడితేమో ఇప్పుడేమో అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాడు. కాస్త సిగ్గుపోడు. కానీ వీళ్ళకు ఏ రకంగా వీళ్ళు ఉంటారు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఏ రకంగా ఉంటాడు, ఏ రకంగా వీళ్ళకు బీజేపీ పార్టీలో కూడా వీళ్ళకి సంబంధించిన మనుషులే అక్కడ కూడా ఉంటారు. వాళ్ళు దెబ్బలు కాసి యోగం నీకు పుష్కలంగా ఉందన్న. పవన్ కళ్యాణ్ గారు అంటే నీ విలువైన తగ్గిపోద్దా? ఎందుకు అంత చిన్నతనమో లేదంటే ఎందుకంత అహంకారం నాకు అర్థం కావట్లా. నీకు ఎందుకంత అహంకారం? ఇప్పుడు నేను పేర్లు పెట్టి పిలవలేక సిబిఐ పుత్రుడని, దొంగ పుత్రుడు అని చెప్పేసి, అవినీతి పుత్రుడు అని చెప్పేసి, గజ దొంగ అని చెప్పేసి, 420 అని చెప్పేసి మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుంది. ఎందుకు దత్తపుత్రుడు అని చెప్పేసి ఎందుకు పిలవాలన్నా? చక్కగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పిలవచ్చు కదా, లేదంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేసాను. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా ఆయన. ఈ అహంకారం వల్లే కదా మనకు 11 వచ్చింది. ఈ అహంకారం తగ్గకపోతే నీకు వచ్చేసరి ఆ 11 కూడా రావు. ఇవాళ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చూసావు కదా, వినిపించినా నేను 5 ఏళ్ళు కాదు 10 సంవత్సరాలు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి, ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అని చెప్పేసి నేను మాట్లాడి చూసావా? విన్నావా? నీకు 10 ఏళ్ల పాటు అధికారం అనేది ఉండనే ఉండదు. నువ్వు ఇలాగే పేలిపోతే అన్న పార్టీ మూసుకోవాల్సింది. నువ్వు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. నీకు అంత అహంకారం పనిచేయదు. వినిపిస్తాను చూడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది. వాళ్ళ అది కూడా వినిపిస్తాయి. ఇదిగో ఏ శాఖ అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కలవైతే కలవ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్న అధ్యక్ష, మీరు కొంత దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. విన్నావు కదా? ఇప్పుడు నిన్ను వ్యక్తిగతంగా లేదంటే నిన్ను ఇంకొక రకంగా ఏ రోజైనా సరే నిన్ను ప్రస్తావించి మాట్లాడినప్పుడు నీకు అంత పొడుచుకొని రావాలి. కనీసం నీ గురించి ప్రస్తావన కూడా చేయట్లేదు అసెంబ్లీలో. రాని వ్యక్తి గురించి లేని వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేసాను. వెళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి దత్తపుత్రుడను చెప్పు తెగిపోయిన ప్రేళ్ళు కొడతాడు అన్న. అసెంబ్లీలో కానీ మాట్లాడితే కనుక మామూలుగా చెప్తున్నా ఊతపదం అసెంబ్లీలో అలా జరగవు కానీ అన్న. పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళి డైరెక్ట్ గా దత్తపుత్రుడు అంటే చెంపసిల్లు అంటదన్న నీకైతే కనుక ఇదే ముక్క మాట్లాడితే పక్కా 100% ఖచ్చితంగా కొడతాను. నేనైతే ఒక్కెట్టేడు చేస్తావు దెబ్బకి. ఆ కొట్టిన దెబ్బ జీవితకాలం మర్చిపోలేవన్నా నువ్వు అయితే కనుక. అలా కొడతాడు. ఈ వంకలు పెట్టడం, ఈ అహంకారం, ఈ పేర్లు పెట్టడం కాస్త తగ్గించుకోవాలి. నేను శుద్ధపోసం ఏం కాదు. మన వెనకాల చూసుకుంటే నిండా అవినీతిమయం, అంతా అవినీతి కేసులే, అన్ని 420 కేసులే. ఆ లెక్క నేను డైరెక్ట్గా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అలా మాట్లాడడానికి కూడా దొంగన కూడా కన్నా నేను అయితే కనుక కాస్త ఈ బలుపు తగ్గించుకుంటే మంచిదన్న. నీ వల్ల నీ కార్యకర్తలు బలైపోతున్నారు. నువ్వు ఇలాగే మాట్లాడితే నీ పార్టీ మూసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా చూడు, బాగా గుర్తుపెట్టుకో. కాస్త గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి మనం. లేదు ఇలాగే పేలిపోతానంటే నీ ఇష్టం. ఆ తర్వాత సంకనాగిపోయేది మీరే. అహంకారం చూసారా? అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు చూసారా? అది పోదు. ఏం పోయిందిలే, ఏదో మనకి కిరీటం పెట్టేస్తారని చెప్పి అనుకుంటాడు అంతే. కాస్త తగ్గించుకోనన్నా ఇకనైనా ఇవన్నీ తగ్గించుకుంటే బ్రహ్మాండం ఉంటుంది. ఇవన్నీ చెప్పడం మానేసి ముందు అసెంబ్లీకి తగలాడు. వెళ్ళి అక్కడ మాట్లాడేసి ఎంత అహంకారంతో అసెంబ్లీకి వెళ్ళి నువ్వు ఇదే అహంతో మాట్లాడన్నా చూద్దిగా ఏం జరుగుతుందో. 4 గోళ్ళ మధ్యన కెమెరా పెట్టుకుని మాట్లాడితే నీకు నాకు తేడా ఉండదు. నేను కూడా మాట్లాడతాను, బోల్డ్ మాటలు చెప్పేస్తాను. ఇక్కడ ఒక 100 మాటలు చెప్పేస్తానన్నా. వీళ్ళు ఎదురుగా మాట్లాడితే తెలుసుద్ది. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే తెలుసుద్ది మన పనోడతాను ఎంత అనేది, మనం ఎంత పోటుగాడు అనేది. ఆల్రెడీ మాకు క్లారిటీ వచ్చేసింది. అధికారం లేకుండా
ముందు ప్రిపేర్ అవ్వకుండా ఏది మాట్లాడలేడు. జీరో నాలెడ్జ్ పర్సన్ అన్న నీకైతే కనుక ఏమాత్రం అవగాహన లేదు.